ఆసుపత్రి కాదిది, రోగుల రక్తం పీల్చే జలగ. ఎంఎన్జే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ రోగుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న డైరెక్టర్ జయలత. చట్టవిరుద్ధంగా యూజర్ ఛార్జీల మోత మోగిస్తున్న యాజమాన్యం. ప్రైవేటు ఆసుపత్రిలో రేట్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నది రూల్. యూజర్ ఛార్జీలు తీసుకుంటున్నప్పుడు రేట్ కార్డు ఎందుకు లేదు? ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాష్ కౌంటర్ నిర్వహించడం ఏమిటి? యూజర్ ఛార్జీలు వసూలు చేసిన లెక్కలేవి? ఈ లెక్కలపై ఆడిట్ జరిగిందా? ప్రభుత్వానికి ఇదంతా తెలిసే జరుగుతోందా? దీని వెనుక ఎవరున్నారు? ఆరోగ్యశ్రీ ఉద్దేశ్యాన్ని నీరుగారుస్తున్న డైరెక్టర్ జయలత. కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కరించాలంటున్న ప్రజలు. ప్రభుత్వం చేపట్టే పథకాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప వారిని పీడించే విధంగా ఉండకూడదు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మేధస్సులో పురుడు పోసుకున్న ఆరోగ్యశ్రీ పథకం వలన ఎన్నో వేల కుటుంబాలు బాగుపడ్డాయి. రోగాల బారి నుంచి తప్పించుకొని నవజీవనం వైపు సాగాయి. ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలు ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో లబ్ధిని పొందారన్నది నిజం. కానీ కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అడ్డదారులు తొక్కుతుంటే ఎవరికీ చెప్పుకోవాలో తెలియక బిక్కముఖం వేసుకొని నిర్వేదంగా అమాయకులు ఉండిపోవడం జరుగుతోంది. అట్లాంటి సంఘటనే ఇప్పుడు వెలుగు చూసింది. ఆరోగ్యశ్రీ స్కీమ్లో ట్రీట్మెంట్ కోసం వచ్చే రోగుల నుంచి ఎలాంటి పద్ధతుల్లో కూడా డబ్బులు వసూలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ నాంపల్లిలోని ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ రీజనల్ క్యాన్సర్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యం పేద రోగుల నుంచి ₹1000 యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సిటీ స్కాన్, ఎంఆర్ఐల ఫిల్మ్ ఖర్చుల కోసం ఛార్జీలు వసూలు చేస్తున్నామని, ఆ తర్వాత రీఫండ్ చేస్తున్నామని హాస్పిటల్ డైరెక్టర్ జయలత నిస్సిగ్గుగా చెప్పడం విస్మయానికి గురిచేస్తుంది. యూజర్ ఛార్జీల వసూలుపై సామాజిక కార్యకర్తల ఫిర్యాదుపై ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ విచారణ జరిపింది. ఈ విచారణ నివేదికలో 9/1/2020న యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ అంగీకరించారు. ఆరోగ్యశ్రీ రోగులకు ఉచితంగా ట్రీట్మెంట్ చేయకుండా ఇలా ఛార్జీలు వసూలు చేయడం ఎందుకు? రీఫండ్ చేయడం ఎందుకు? ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయిన రోగులు తిరిగి వచ్చి బిల్లులు సబ్మిట్ చేసి రీఫండ్ పొందే అవకాశం ఉంటుందా? ఈ హాస్పిటల్ రీజనల్ హాస్పిటల్ కావడంతో ఉమ్మడి రాష్ట్రానికి ఒకే క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నది. ఆంధ్రాలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం చేశారా లేదా అన్నది పక్కన పెడితే ఈ హాస్పిటల్ 10వ షెడ్యూల్లో ఉన్నప్పుడు గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా యూజర్ ఛార్జీలు ఏ విధంగా ఆరోగ్యశ్రీ రోగుల నుంచి తీసుకుంటారు? అంతేగాక తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి యూజర్ ఛార్జెస్ తీసుకుంటూ చికిత్సను అందిస్తున్నారు. మరి ఎలాంటి తెల్ల రేషన్ కార్డు లేకుండా ఉన్న పేద రోగుల సంగతి? మరి ఈ రాష్ట్రం కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు క్యాన్సర్ హాస్పిటల్కు చికిత్స కొరకు రావడం జరుగుతుంది. వారు యూజర్ ఛార్జెస్ చెల్లించలేని పరిస్థితిలో ఉంటే మరి వారి పరిస్థితి ఏమిటి? తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రైవేటు హాస్పిటల్లో అయినా ఆరోగ్యశ్రీ రోగుల నుంచి రూపాయి తీసుకోకుండా ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించాలని ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుంచి కఠిన నియమ నిబంధనలను ఏర్పాటు చేసి పేద రోగులకు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనంతరం ప్రైవేటు హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ పేషెంట్ల నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోవడం లేదు. కానీ ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటళ్లలో యూజర్ ఛార్జెస్ తీసుకోవడం అత్యంత బాధాకరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కొనసాగుతున్న ప్రభుత్వ దవాఖానాలో ఎవరి అనుమతితో యూజర్ ఛార్జెస్ తీసుకున్నారో డైరెక్టర్ జయలలిత చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. డైరెక్టర్ జయలలితపై చర్యలు తీసుకోవాలి. యూజర్ ఛార్జీల ద్వారా ఇప్పటి వరకు ఎంత వసూలు చేశారో, ఎంత రిఫండ్ చేశారో తేల్చాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. చట్టవిరుద్ధంగా పేద రోగుల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్న డైరెక్టర్పై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. ఎంఎన్జే ఆసుపత్రిలో మందులు, ఆధునిక యంత్రాలు, పరికరాల కొనుగోళ్లు, భవన నిర్మాణాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలలో భారీగా జరిగిన అవినీతిపై ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్టు, ఖర్చుల వివరాలు, ఆరోగ్యశ్రీ నిధులు, వసూలు చేసిన యూజర్ ఛార్జీల లెక్కల్లో జరిగిన అవకతవకలపై పూర్తి సమాచారంతో మరో కథనం ద్వారా మీ ముందుకు తేనుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం. ఆరోగ్యశ్రీ రోగుల నుంచి యూజర్ ఛార్జెస్ తీసుకుంటున్న విషయంపై డైరెక్టర్ జయలలితను ఆదాబ్ ప్రతినిధి వివరణ కోరగా ఎలాంటి ఛార్జెస్ వసూలు చేయడం లేదని తెలిపారు.